హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం కామన్గా పిల్లల్లో మటుకి కాటుకు పెడుతూ ఉంటారు. ఇది పెట్టడం ఓకేనా, ఇది మంచిది కాదా, ఆ విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కాటుక అన్నది జనరల్గా అందరూ పెడుతూ ఉంటారు. కంటి కింద పెడుతూ ఉంటారు, బుగ్గ చుక్క పెడుతూ ఉంటారు, పొట్టులాగా పెడుతూ ఉంటారు. సో ఈ కాటుక పెట్టడం వల్ల అంటే కాటుకలో ఏముంటుంది, మోస్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్స్లో ఏముంటుందంటే హై లెవెల్స్ ఆఫ్ లెడ్ ఉంటుంది. లెడ్ అన్నది ఒకటి మెటల్ అది ఉంటుంది. కొన్ని వాటిలో కొద్దిగా చార్కోల్ ఉంటుంది. ప్లస్ ఈ లెడ్ వల్ల అది కానీ బాడీలో కానీ అబ్జార్బ్ అయితే అది అంత మంచిది కాదన్నమాట. సో కాటుక అన్నది అంటే ఎందుకు పెడతారు అంటే జనరల్గా అందంగా ఉంటారనిసి, లేకపోతే ఏమీ దిష్టి తగలకుండా ఉంటుందనిసి మామూలుగా మన ఫ్యామిలీస్లో మనం ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటాం. అంటే బాగా బ్రైట్గా కనిపిస్తాయి ఐస్, ఇలాగని మనం పెడుతూ ఉంటాం. అండ్ ఇది కానీ ఒకవేళ ఇది కానీ అబ్జార్బ్ అయితే అది అంత మంచిది కాదు. సో బాడీలో దాంట్లో ఉండే లెడ్ కంటెంట్ కానీ బాడీలో అబ్జార్బ్ అయితే అది లెడ్ పాయిజనింగ్కి వెళ్తుంది అన్నమాట. లెడ్ పాయిజనింగ్ వల్ల పిల్లలు గ్రోత్ అన్నది తగ్గిపోవచ్చు, ఆకలి ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వి వాళ్ళ ఐక్యూ కూడా తగ్గిపోవచ్చు. సో ఇలాగా ఈ లెడ్ అన్నది అంత మంచిది కాదు. అది ఉంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే జనరల్గా ఈ కంటి కింద కాటుక అన్నది పెట్టడం అస్సలు మంచిది కాదు. అయినా పెట్టినా సరే కంట్లో అన్నది అస్సలు పెట్టకూడదు. కంట్లో పెట్టామంటే అది ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. కంట్లో పెట్టామంటే ఇంకోటి ఐ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లస్ మన ఫింగర్స్కి ఉన్న జర్మ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ ఫింగర్ నెయిల్స్ ఐస్కి పగిలి ఐ ఇంజరీస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగా అందుకనే ఇది కాటుక అన్నది మనం జనరల్గా కంటి కింద మనం పెట్టడం అన్నది అంత మంచి ప్రాక్టీస్ అయితే కాదు. ఒకవేళ పెట్టాలి అన్నా సరే సేఫ్ అంటే వితౌట్ లెడ్ ఉండేవే అవి వాడాలన్నమాట. విత్ లెడ్ ఉన్నది మనం వాడకూడదు అన్నమాట. సో ఇంట్లో కానీ మనం కానీ ప్రిపేర్ చేసి మనం పెట్టాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. కానీ యూజువల్గా నాది అడ్వైజ్ ఏంటంటే ఈ కంటి కింద అన్నది కాటుక పెట్టడం అన్నది అంత మంచిది కాదు. వేరే చోట్ల అంటే బుగ్గ కింద కానీ లేకపోతే వేరే అదర్ బాడీ పార్ట్స్ మీద పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ కంటి కింద మనం అవాయిడ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ. సో పిల్లల్లో ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏంటంటే లివర్ మెటబాలిజం అన్నది కొద్దిగా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. అంటే లివర్ ఫంక్షన్ కొద్దిగా మెచ్యూర్ అవడానికి కొంత టైం పడుతుంది. సో కామన్గా మనం పిల్లల్లో ఫస్ట్ 3-4 డేస్ అన్నది జాండీస్ మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది యూజువల్గా సెకండ్ డే నాడు స్టార్ట్ అవుతుంది. 3rd-4th డే నాటికి కాస్త ఎక్కువ అవుతుంది. 5-6 డేస్ కల్లా అది తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇది యూజువల్